అగ్రదర్శకుడు హరిహరన్ కు లొంగలేదనే పరిణయం చిత్రం నుంచి నన్ను తీసేశారు అని నటి చార్మిల చేదు అనుభవం పంచుకుంది. నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఇలాంటి వాళ్ళు పిలిచినప్పుడు వెళ్లి వారితో పడక సుఖాన్ని పంచుకోకపోతే అవకాశాలు ఇవ్వనివ్వరు కూడా. ఇది నాకు అనుభవమైంది అని సీనియర్ నటి చార్మిల చెప్పింది. తనపై ఇలా లైంగిక దాడులు జరిపిన వారిలో మలయాళంలో అగ్ర దర్శకుడుగా పేరొందిన హరిహరన్, నిర్మాత ఎంపీ మోహన్ వంటి వారు ఉన్నారని ఆమె వెల్లడించడం మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. వాళ్ళిద్దరే కాకుండా 28 మంది తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పడం చిత్ర పరిశ్రమలో పెద్దలందరూ సిగ్గుతో తలవంచుకునేలా చేస్తోంది. మలయాళంలో 40 వరకు చిత్రాల్లో నటించిన షార్మిల అక్కినేని హీరోగా వచ్చిన ప్రాణదాతలో లక్ష్మీ కూతురుగా నటించింది. 1994లో హరిహరన్ పరిణయం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అప్పుడు హరిహరన్ చార్మిల అడ్జస్ట్మెంట్ కి ఒప్పుకుంటుందా అని విష్ణు అనే మరొక నటుడి ద్వారా అడిగించారట. నేను అందుకు ఒప్పుకోను అని తెలిసి ఆ సినిమా నుంచి తీసివేశారు. ఇలాంటి పనికి ఒప్పుకోపోవడం వల్ల చాలా సినిమాలలో అవకాశాలు పోయాయి అని చార్మిల చెప్పింది. 1997లో నిర్మాత ఎంపీ మోహన్ ఒక చిత్రం షూటింగ్ పూర్తయిన తరువాత తన హోటల్ గదికి పిలిచి అత్యాచారం చేయబోయాడు. అప్పుడు మోహన్ అతని మిత్ర బృందం నా మీద పడి కోరిక తీర్చుకునే ప్రయత్నం చేశారు. కానీ నేను తప్పించుకున్నాను. అయితే కామ వాంఛతో రగిలిపోతూ వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులపై పడి అత్యాచారం చేశారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఈ 4 భాషల్లో చేసిన ఇలాంటి సంఘటనలు కేరళ చిత్ర పరిశ్రమలోనే ఎక్కువగా ఎదుర్కొన్నాను అని చార్మిల చెప్పింది.